హే గైస్, మన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక గారి మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది 26th. సో ఇవాళ రణబలి నుంచి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. అది సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవాలి. ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఏందయ్యా సామి అంటే ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. 1 minute ఉంటుంది. ఆ గ్లిమ్స్ ఎలా ఉందో ఏంటన్నా మనం డిస్కస్ చేసుకుందాం. అది డిస్కస్ చేసుకోవడం ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. ఓకే, నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్ నుంచి నీకు ఎమ్మటే రివ్యూ చేస్తాను. సో ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించి, ఎందుకంటే మంచిగా ఉండదు, స్మూత్గా ఉండబోతుంది వీడియో. సో ఇంకా మనం లేట్ చేయకుండా సాంగ్ అనేది చూద్దాం. నిజంగా ఒక పెళ్లి వైబ్ లాగే ఉంది సాంగ్ కూడా, అలాగే ఉంది. మీకు ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూడండి, వెయిట్ చేయండి. అతుల్ అజయ్ అతుల్ గారు సాంగ్ కంపోజ్ చేసింది. లిటరలీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ఒక వైబ్ ఉంది. ఆ బాడీకి పడిపోయి ఉంటుంది మన రష్మిక. చూసి చూడనట్టు భలే యాక్ట్ చేస్తుంది కూడా. విజయ్ దేవరకొండ అన్న కూడా అలాగే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, యాక్టింగ్. అయితే కలిసిపోయారు. అలాగే ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు ఫ్యాన్స్కి. రణబలి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్ అండ్ రష్మిక గారు. లిటరలీ సర్ప్రైజ్ అనేది చెప్పుకోవాలి రణబలి నుంచి. లిటరలీ ఫ్యాన్స్ అందరికి సర్ప్రైజ్ అనేది చెప్పుకోవాలి. ఇది సాంగ్ చిన్న 1 minute 21 seconds అన్నది చాలా సర్ప్రైజింగ్. లిటరల్ ఒక చిన్న వైబ్ అనేది వస్తుంది. మన అజయ్ అతుల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఆ సాంగ్ కంపోజ్ చేసినందుకు వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నా కంపోజ్ చేసిన అతుల్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పు. ఒక స్మూత్ అండ్ కంపోజింగ్ గా ఉంది సాంగ్. అయితే మైండ్లోకి ఎక్కిపోతుంది. వాళ్ళందరికీ ఒక రణబలి టీం నుంచి సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసుకుంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్ అండ్ రష్మిక గారు అని చెప్పి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తారు. ఈ సాంగ్ అయితే లిటరల్లీ మ్యాడ్ అనిపించింది. ఒక మ్యారేజ్ చేసుకున్న వైబ్ లాగే ఉంది సాంగ్ కూడా. లిటరల్ వాళ్ళు అయితే 26th కలిసిపోయారు. ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఈ నెగిటివ్ ట్రోలర్స్ ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు డ్రైవర్స్ ఎప్పుడు విడిపోతారు, ఎప్పుడు ఇది ఎక్కడో చూసి ఈ ఫొటోస్ ఏవైతే మ్యారేజ్కి వచ్చిన ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ చూసి కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్తో ఆలోచించుకొని ఇవన్నీ మేము ఎప్పుడు చూసినవే అని చెప్పి ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి అలా ట్రోల్ చేయడం అన్నది కాకుండా వాళ్ళందరూ కొంచెం సపోర్టింగ్గా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతేగాని ఈ నెగిటివ్ ట్రోలర్స్ ఎవరివో మ్యారేజ్ డైవర్స్ తీసుకున్న వాళ్ళు చూసుకొని ఇల్లుకి కూడా అలాగే అవుతుంది అనుకుంటే అదొక ఎర్రితనం అని చెప్పుకోవాలి. మరి వాళ్ళు ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లిటరలీ రణబలి వచ్చిన గ్లింప్స్లోనే ఒక హైప్ అనిపించింది. మన అతుల్ గారి ఆయన గురించి చెప్పాలంటే ఒక హ్యాట్స్ ఆఫ్. కంపోజ్ చేసిన ఈ సాంగ్కి లిటరల్లీ మ్యాడ్ అని చెప్పుకోవాలి. అండ్ మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తెలిసిందగా ఎఫర్ట్స్ పెడతాడు, 100% ఎఫర్ట్స్ పెడతాడు. కాకపోతే కొంచెం ఆ స్క్రిప్ట్ సెలక్షన్లోనే ఎక్కడో ఫ్యాన్స్ అందరికీ డిసప్పాయింట్ అనిపిస్తుంది. మరి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా, ఏమైనా లక్ ఉండొచ్చా అంటే ఎస్, 100%, 99% ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన కిరణ్ భవారం కూడా మ్యారేజ్ చేసుకున్న తర్వాత మూవీస్ అన్నీ కొంచెం హిట్ కొట్టాయి. మరి మన విజయ్ దేవరకొండ కూడా రణబలి మూవీతో హిట్ కొడతాడంటే లిటరల్ కొట్టొచ్చు. ఎందుకంటే దీంట్లో ఆ వైబ్ ఉంది. రష్మిక గారు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే కలిసి మూవీ చేశారో ఆ మూవీలో కూడా చాలా ఇప్పుడు గీతా గోవిందం ఉంది. గీతా గోవిందం మూవీలో కూడా వీళ్ళిద్దరూ ఒక మంచి ఫస్ట్ డెబ్యూట్ మూవీ కూడా ఆ మూవీతో పాటు ఒక కంబ్యాక్ కాకుండా హిట్ అనేది కొట్టారు వాళ్ళు.
ఆ తర్వాత నుంచి అన్ని కొన్ని కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని కొన్ని ఎక్కడో డిసప్పాయింట్ అయింది ఫ్యాన్స్ అందరికి. రష్మిక అక్కగా అయితే ఎక్కడ గివప్ లేకుండా అన్ని మూవీస్లో చేంజ్ చేసింది, బాలీవుడ్లో కూడా చేసింది, అలాగే మన టాలీవుడ్లో అన్నిట్లో యాక్ట్ అనేది చేసింది. కొంచెం కొంచెం అలా గ్రో అనేది అవుతుంది. మన విజయ్ దేవరకొండ అన్న కూడా ఎక్కడ గివప్ లేకుండా ఆయన కూడా స్క్రిప్ట్ సెలక్షన్ అనేది చాలా చేసుకుంటూనే వచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఈ మూవీతో రణబలితో కంబ్యాక్ ఏమైనా ఇస్తాడంటే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ లుక్ కానీ ఆయన కానీ ఒక బ్రిటిష్ తరపున వార్ జరగబోతున్న ఒక పల్లెటూరులో జరుగుతున్న పూర్ పీపుల్స్ని సేవ్ చేయడానికి ఉండబోతుందా అని చెప్పి స్క్రిప్ట్ అలా నడుస్తూ ఉంటుంది. మరి ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా అంటే, ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రష్మిక అక్క పర్ఫార్మెన్స్ ఎవరికి ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మూవీ వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ మూవీలో చేసిన పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ కూడా అప్రిషియేషన్ చేశా. 100% ఎఫర్ట్స్ పెట్టింది, రిజల్ట్ వచ్చింది. అలాగా పర్ఫార్మెన్స్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి మన రష్మిక అక్కకి. సెప్టెంబర్ 11న రాబోతుంది మూవీ. ఓకేనా. ఈ మధ్యలో ఏదన్నా ట్రైలర్, ఏదన్నా మన గ్లిమ్స్, టీజర్ ఏమన్నా ప్లాన్ చేసినా కూడా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెప్టెంబర్లో రాబోతున్నాయి. మరి ఏమన్నా పోస్ట్పోన్ ఎలాంటి పోస్ట్పోన్లు ఉండవు. ఎందుకంటే అప్పుడు ఏమన్నా వచ్చిన చిన్న మూవీస్ ఏమన్నా ఉంటాయి అంటే పోస్ట్పోన్ చేయకుండా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆ మైండ్ సెట్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొక మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ లిటరలీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని నా తరపు నుంచి కూడా. అండ్ మీ తరపు నుంచి మీరు విష్ చేశారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. లిటరలీ నిన్న వచ్చిన మన ప్యారడైజ్ మూవీ నుంచి ఒక సాంగ్, ఆయుష్ షేర్ సాంగ్ చాలా వైబ్లో ఉంది. అండ్ పెద్ద నుంచి కూడా సెకండ్ సాంగ్ రాబోతుంది. దాని మీద కూడా ఒక చిన్న అప్డేట్ అనేది ఇస్తాను మన ఛానల్ నుంచి. ఈ రణబలి మీకు ఏందయ్యా స్వామి సాంగ్ మీకు ఎలా అనిపించింది? ఆ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? దాంట్లో ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా వాళ్ళిద్దరూ ఒక యాక్టింగ్ ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక షాకింగ్, ఎవరికి ఏమీ తెలియనట్టు ఇద్దరు పర్ఫార్మెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు, కాకపోతే ఇప్పుడు ఎంతో మూవీ కాబట్టి బయట అలా ఉండరు. ఎందుకంటే బయట వేరే విషయం, ఇప్పుడు మూవీస్లో చేయడం ఒక వేరే విషయం. ఓకే, ఇదంతా వేరేది కాబట్టి సాంగ్లో కూడా ఆ ఫ్లోలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నారు కదా అని చెప్పి ఆ ఫ్లోలో ఉంటారు. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేద్దాం మనం కూడా. ఇది ఒక జస్ట్ సర్ప్రైజ్ మాత్రమే టీమ్ రణబలి నుంచి. ఓకేనా. లిటరలీ మన అతుల్ గారికి యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిన ఈ కంపోజింగ్కి లిటరల్ ఒక మంచి వైబ్. ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటిది సాంగ్ పెట్టుకుంటే ఒక హ్యాపీ ఫీల్ అని ఉంటుంది. లిటరల్లీ ఇలాంటిది కంపోజ్ చేసినందుకు లిటరల్ ఒక స్మూత్ అండ్ ఫ్లోలో ఉంది కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి మన అతుల్ గారికి. అండ్ ఈ డైరెక్టర్, ఈ మూవీకి డైరెక్టర్ ఎవరన్నది మనం తెలిసేసుకుందాం. ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ స్కిప్ చేయమాకండి. మన ఎవరై ఉంటారు అని మీరు అనుకోవచ్చు. నేనైతే ఎవరై అనుకుంటున్నారంటే, ఒక్క నిమిషం. ఏందయ్యా సామి, ఏంది ఇది? రణబలి. సో మన డైరెక్టర్ రాహుల్ గారు, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిన డైరెక్టర్ అదంతా మంచిగానే ఉంటుంది. మరి అప్పటి వరకు మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టాటా సీ బాయ్.